చీరాల నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళాలి కాబట్టి ఇంకా వచ్చేసేసి నేనైతే పడుకోలేదు, వంట అయితే స్టార్ట్ చేశాను. 8:30కే వచ్చానమాట. రాగానే పని అయితే మొదలు పెట్టాను. ఒక్కరోజు ఇంట్లో లేకపోయినా ఇల్లంతా ఆగమాగం అయిపోయింది కదా, కోసమని మళ్ళీ పడుకుంటే లేవను, నేను డ్యూటీకి వెళ్ళాలని చెప్పేసి పని అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ బయట అదంతా కడిగేసేసి ఇక డైరెక్ట్ వంటకి అయితే వచ్చేసాను. ఈ రోజు అయితే కర్రీ ఆలుగడ్డ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. కూరగాయలు ఇంకేం లేవు, మొన్న వెళ్ళినప్పుడు తీసుకోలేదు, ఎటు ఊరు వెళ్తున్నాను కదా, వచ్చిన తర్వాత వెళ్ళి తీసుకోవచ్చు అని చెప్పేసి ఏం తీసుకోలేదు. ఫాస్ట్గా ఆలుగడ్డలు కట్ చేసేసి వాటిని అయితే పోపేసేసాను. ఈ రోజు పిల్లలకి టిఫిన్ లోకి వచ్చేసి సేమియా పులిహోర అయితే చేస్తున్నాను. ఒక పక్కన సేమియా అయితే ఫ్రై చేశాను. సేమియా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ ఆలుగడ్డలు పోపులోనైతే వేసేసాను అనమాట. అవి ఒక పక్కన మగ్గుతా ఉంటాయి. ఇంకా నేను మిగిలిన పని అయితే చేసుకోవచ్చు. ఒక రోజు ఇంట్లో లేకపోయినా ఇల్లంతా దుమ్ము కొట్టుకుని ఉంటది ఎందుకో మరి. దానికి తోడు మా వాళ్ళు చేసే ఆగం ఒకటి, నేను లేకపోతే స్టవ్ దగ్గరకు వచ్చేసి ఏవేవో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. సర్లే చేసుకుంటేలే, నేను లేకపోతే ఎవరన్నా చేసుకుంటున్నారు కదా, ఆ మాత్రమన్నా ఉండాలి కదా అని చెప్పేసి వదిలేస్తున్నా. లేకపోయినా వాళ్ళకి ఇంట్లో తినడానికి ఏం లేకపోతే ఏదో ఒకటి చేసుకుంటారు. మ్యాగీ కానీ ఫ్రైడ్ రైస్ కానీ ఏదో ఒకటి ప్రయోగం అయితే చేస్తారు. ఆ టైం కదైనా చేసుకుంటున్నారు. నేను వచ్చే వరకు ఎదురు చూడకుండా ఆ మాత్రం చాలు అని చెప్పేసి చేస్తే చేసేర్లే, ఏముంది ఒక పూట క్లీన్ చేసుకుంటే సరిపోద్ది అని చెప్పేసి వదిలేస్తా. సేమియాని ఉడకబెట్టేసేసాను. ఒక పక్కన పోపు కూడా వేసేసాను అనమాట. సేమియా కూడా కలిపేశాను. పిల్లలు రెడీ అయిపోయారు. ఇంకా వాళ్ళకైతే వడ్డిచ్చేస్తున్నాను అనమాట. మాకు చిన్నోడు ఈ సేమియా పులిహోర తిని చాలా బాగుంది మమ్మీ అన్నాడు. వాడికి నచ్చితేనే రెండోసారి పెట్టుకుంటాడు, నచ్చకపోతే అస్సలు తినడనమాట. సేమియాతో చేసిన పులిహోర బాగుంటది, మైల్డ్ గా ఉంటది, టేస్ట్ కూడా చాలా బాగుంటది. వాళ్ళైతే తినేసి స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని వాషింగ్ మిషన్ లో బట్టలు అయితే వేసేసాను. బట్టలేమో ఎక్కువ ఉన్నాయి, వాతావరణం చూస్తేనేమో వర్షం పడేలా ఉంది. ఈ బట్టలు ఆరతీయో లేదో చూడాలి. అది క్లీనింగ్ అయిపోయింది. నేను రెడీ అయిపోయి పిల్లలకి బాక్స్లు అయితే పెట్టేసేస్తున్నాను అనమాట. ఆలుగడ్డ ఫ్రై కూడా అయిపోయింది. కూడా తినేసేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోయా. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం.